నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాక్రీ సేమ్. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో దుర్గా కుమార్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే జకీర్, మన వీక్షకులకు కూడా. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు సజ్జల రెడ్డి గారికి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్, ఏంటి? ఈ సజ్జల భార్గవ రెడ్డి గారికి వాళ్ళ సుప్రీంకోర్టులో పెద్ద షాక్ తగిలింది. ఎస్ సార్. అంటే వాళ్ళు ఏంటంటే, మేము సోషల్ మీడియాని ఎలా అయినా దుర్వినియోగం చేస్తాము, మాకు న్యాయమూర్తులు కూడా మినహాయింపు కాదు, వాళ్ళ కుటుంబాలను కూడా మేము లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తాము, ట్రోలింగ్ చేస్తాము, అసభ్యకరమైన పోస్టింగ్లు పెడతాము అని వ్యవహరించిన వ్యక్తులు ఇవాళ అదే సుప్రీంకోర్టు జడ్జీల ముందు మాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని వెళ్ళటం అనేది చాలా ఒక విధి వైచిత్ర్యం అనుకోవాలి. వాళ్ళ మీద చెప్పారు, మీరు న్యాయమూర్తుల మీద కూడా పెట్టండి, మేము మీ వెనకాల ఉన్నాం, మీకేమీ కాదు అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి గారు కానీ, ఆ తర్వాత అదే పోస్టులోకి వచ్చిన భార్గవ రెడ్డి గారు కానీ కొనసాగించారు. అసలు ఫస్ట్ టైము ఒక పార్టీ సోషల్ మీడియాని అలా దుర్వినియోగం చేసి పార్టీ ప్రయోజనాల కోసం అత్యధికమైనటువంటి అత్యున్నత స్థానంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థ అయిన న్యాయ వ్యవస్థని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల్ని కూడా లక్ష్యంగా పెట్టుకుని పోస్టింగులు పెట్టడం అనేది మొదటిసారి చూసాం. అక్కడికి కూడా ఆ న్యాయమూర్తులు స్వయంగా వాళ్ళు సుమోటోగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ సిఐడిని ఆదేశించారు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని. అది ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పోస్టింగులు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కాబట్టి వాళ్ళు చర్య తీసుకోలేదు. ఆ విషయాన్ని కూడా న్యాయస్థానాలు గమనంలో పెట్టుకున్నాయి. సరే, అయితే ఇప్పుడు ఈ విధంగా అంటే ఎంత దుర్వినియోగం చేశారు కాబట్టి సోషల్ మీడియాని, సో వీళ్ళకి అసలు బెయిల్ అనేది వర్త్ అంటారా? అందుకే వాళ్ళు ఆ మాట కూడా చెప్పారుగా, మీరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో తీవ్రత మాకు తెలియదు అనుకుంటున్నారా, మీరు ఎందుకు పెట్టారో మాకు తెలియదు అనుకుంటున్నారా, దాని ఫలితాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు అనుకుంటున్నారా, తర్వాత సోషల్ మీడియాలో మీరు రాజ్యాంగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి న్యాయస్థానాలకు ముందుకు వస్తే మీకు ముందస్తు బెయిల్ దొరుకుతుందని అనుకుంటున్నారా అని ఎదురు ప్రశ్నలు వేసింది. సామాన్యంగా అలా ఎదురు ప్రశ్నలు వేసే సందర్భం సుప్రీంకోర్టులో ఉండదు, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. కానీ అందులో ఉన్న కీలక అంశాలన్నింటినీ ప్రస్తావించారు జస్టిస్ పంకజ్ గారు, జస్టిస్ భట్టి గారు, ఎస్విఆర్ బట్టి. ఇది ద్విసభ్య ధర్మాసనం ముందుకెళ్ళింది. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముందస్తు బెయిల్కి వెళ్ళొద్దు, ఈ ప్రభుత్వం మహా అయితే 3 నెలలు జైల్లో పెడుతుంది, మీరు ఇష్టానుసారంగా వ్యవహరించండి, తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, నేను 16 నెలలు జైల్లో ఉండే ముఖ్యమంత్రిని అయ్యానని ఒక పక్కన చెబుతుంటే, ఆయన అనుంగు శిష్యులైనటువంటి ఈ వ్యక్తులు మళ్ళీ న్యాయస్థానాలకి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళటాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. సార్, అసలు దీన్ని ఎలా చూడొచ్చు సార్? జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు తగ్గద్దు అన్నట్టుగా ఆయన చెప్తుంది ఒక రకంగా ఉంది, వాళ్ళ పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానం వేరేగా ఉంది. ఇప్పుడు అంత వీరోచితంగా వీళ్ళేం పోరాటం లేదు, అందులో వీరోచితమైన చర్యలు చేయలేదని కూడా చెప్పింది ధర్మాసనం. మీరు చేసింది ఏంటి? ఒక సోషల్ మీడియాని ఈ విధంగా దుర్వినియోగం చేసి మీ ఇష్టానుసారం మీ ప్రత్యర్థుల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్లు పెడతారా? పోస్టింగ్లు పెట్టి కాకుండా మీరు ఇవాళ మళ్ళీ అంటే ఒక రకంగా ఏ ముఖం పెట్టుకుని ముందస్తు బెయిల్ కోసం ధర్మాసనం ముందుకు వచ్చారు? మాకు తెలీదా మీరు పెట్టిన పోస్టింగుల తీవ్రత మేము చూడలేదనుకుంటున్నారా? ఎంత అసభ్యమైన పోస్టులు పెట్టారు, ఎంత కల్పితమైన పోస్టులు పెట్టారు, ఎంత పరువు నష్టం కల్పించే అంశాలు, ఎంత మానసిక వేదన కలిగించే అంశాల మీద మీరు పోస్టులు పెట్టారు, ఎలాంటి వ్యవస్థల మీద మీరు పోస్టులు పెట్టారు అనేది మాకు తెలియదా అని కూడా ఎదురు ప్రశ్నిస్తూ, అంటే కొంచెం ఇది అసాధారణంగా రియాక్ట్ అయింది. అసాధారణం అంటే వాళ్ళు కూడా బాధితులే. ఇప్పుడు వాళ్ళు న్యాయమూర్తుల్ని కూడా వదిలిపెట్టకుండా వేధించారు. తర్వాత ఒకసారి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణ గారు నియమితం అవుతున్న సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన్ని నియమించకూడదు అని చెప్పి ఒక బహిరంగ లేఖ రాశాడు. అవి కొలీజియంగా సుప్రీంకోర్టులో అంతర్గతంగాను, లేకపోతే ప్రభుత్వ ఉన్నత వర్గాలు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టరు ఆ లెవెల్లో చర్చించుకుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ న్యాయమూర్తులు నిర్ణయించుకునే అంశాల మీద
ఆయన బహిరంగ లేఖ రాశాడు, నువ్వు ఒక ప్రజాప్రతినిధి మాత్రమే, నువ్వు న్యాయ వ్యవస్థలో తలపెట్టాల్సిన అవసరం నీకు లేదు, ఒకవేళ ఉంటే కూడా ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ రాయొచ్చు, ఒక వ్యక్తిగతమైన లెటర్ని సుప్రీంకోర్టు జడ్జికి కానీ లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ లేదా ప్రైమ్ మినిస్టర్కి కానీ నువ్వు రాయొచ్చు. కానీ ఒక బహిరంగ లేఖ రాసి అందులో అభూత కల్పనలో చేస్తే వాళ్ళు దాని మీద ఉన్నత స్థాయిలో విచారణ జరిపితే నువ్వు రాసిన లేఖలో 1% కూడా నిజం లేదని తేలింది. అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా గౌరవం ఇచ్చి వదిలిపెట్టారు. అలాంటి లేఖ బహిరంగంగా రాసినందుకు, వ్యవస్థల్లో ప్రతిష్టను దిగజార్చినందుకు అసలు వ్యక్తిగతంగా ఆయన మీద కేసు కూడా పెట్టాలి. నువ్వు ఒక ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు, కానీ రాజ్యాంగ వ్యవస్థల్లోకి తలపెట్టాల్సినంత డైరెక్ట్ యాక్సెస్ నీకు ఉండదు. అది త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా రాయాలి నువ్వు లెటర్స్ రాస్తే. అలా ప్రతి అంశంలోనూ వీళ్ళు దుందుడుగా వివరించారు. అదే బాటలో వీళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కానీ తర్వాత సజ్జల భార్గవ రెడ్డి గారు కానీ వ్యవహరించడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ అంత వ్యాఖ్యలు చేశారు అంటేనే ఆ తీవ్రత ఎలాంటిది, వాళ్ళు సోషల్ మీడియాని ఎంత దుర్వినియోగం చేశారనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మీరు వీరోచితంగా పోరాడమంటే భయకంపితులైపోయి ముందస్తు బెయిల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక తప్పు మనం ఒక వ్యక్తి మీద కోపం వచ్చి కొట్టాము, దాడి చేసాము, లేదా చంపాము, చంపినప్పుడు ఎస్ మేమే చంపామని చెబుతాం కదా, అంతేగాని దాని నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? మనకైతే ఒక కసి తీరిపోయింది, ఏదైతే చేయదలుచుకున్నామో కొట్టదలుచుకున్నామో కొట్టేసాం, మన కసి తీరిపోయింది, మనకి ఎన్నాళ్ళ నుంచో ఉన్న కోరిక అది. అలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి. కానీ నువ్వు చేసిన పని నీ పార్టీ తరఫున సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టారు. ఇవాళ ఎందుకు భయపడుతున్నావు? వెళ్తే చట్టం ముందు నిలబడు, నిలబడితే చట్టం నిన్ను అడగాల్సిన ప్రశ్నలు అడుగుతుంది, తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది. లేదు ఆయన పెట్టలేదు అని ప్రూవ్ చేయగలిగితే చెయ్యండి, అంతేగాని ముందస్తు బెయిల్కి వెళ్ళటం ఏంటి? నువ్వు తప్పు తెలిసి చేసినప్పుడు, తెలియక జరిగితే వేరే మాట. ఇప్పుడు మనం కారు వెళ్తున్నాము, ఒక ప్రమాదవశాత్తు ఎవరి మీదకో వెళ్ళి అతను చనిపోతే అది వేరు, లేదు మనం కావాలనే ఒక వ్యక్తిని చంపటం వేరు. ఇప్పుడు మనం ఏంటంటే నేను కారులో వెళ్తున్నా కానీ అతను ఎవరో నాకు తెలియదు, వ్యక్తిగతంగా ప్రమాదం నా బ్రేక్ ఫెయిల్ అయ్యి చనిపోయాడు, అప్పుడు నేను బెయిల్కి వెళ్ళటంలో అర్థం ఉంది. లేకపోతే తప్పు చేయలేదని ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. నేను కావాలని ఒక వ్యక్తి మీద వెళ్ళి కక్ష కట్టి చంపిన తర్వాత నేను చంపలేదు అని వాదించుకోవటం అంటే ఆత్మవంచనే కదా అది. అవును, అంతే కదా. ఇప్పుడు అది వాళ్ళు అడుగుతున్నది, మీరు ఎలా వచ్చారు అని అడుగుతుంది. మీరు ఒక పథకం ప్రకారం ఒక సుదీర్ఘకాలం ఈ వ్యవస్థను కొనసాగించారు, పోస్టులు పెట్టడం అనేది. సరే, రాజకీయ లబ్ధి కోసం మీరు పెట్టారు, సరే పొందారో లేదో అది వేరే మాట. కానీ మీ ఉద్దేశపూర్వకంగా చేసిన నేరాలు, దాని తీవ్రత తెలిసి కూడా ఇవాళ ఒక సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చి ముందస్తు బెయిల్ అంత తేలిగ్గా దొరికేస్తుందని మీరు ఎలా ఆశిస్తారని అంటే చెప్పు దెబ్బ లాంటిది అది. అంతే కదా. డైరెక్ట్గా అడిగింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఉండే న్యాయ కోవిధులు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారు న్యాయమూర్తులు, వాళ్ళకే మనసు బాధ కలిగించేటటువంటి పోస్టింగ్లు పెట్టిన వ్యక్తులు ఇన్నాళ్ళ తర్వాత వెళ్ళి ముందస్తు బెయిల్ మాకు ఇవ్వండి అంటే మీరు అరెస్ట్ అయితే వచ్చే నష్టం ఏంటి? మీరు ఒక వ్యవస్థని కించపరిచారు, అనేక మందిని మీరు మానసికంగా దెబ్బతీశారు, తర్వాత వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీశారు ఉద్దేశపూర్వకంగా. వెళ్ళి ఆ చట్టం ముందు నిలబడండి, నిలబడితే ఏం జరిగితే అది జరుగుతుంది. లేదు మీరు మేము నేరస్తులం కాదు అమాయకులమేనని కనుక ప్రూవ్ చేసుకుంటే మీకు చట్టం ఏం చేయలేదు కదా. సో ఈ పరిణామాలు చూస్తే బెయిల్ కూడా కష్టం అన్నట్లు కూడా కనిపిస్తుంది వాళ్ళకు కూడా. అంటే బెయిల్ కష్టం అంటే జకీర్ గారు పూర్తి కాలం ఎవరిని జైల్లో పెట్టలేరు. జైలు అనేది ఎప్పుడంటే శిక్ష పడినప్పుడే శాశ్వతంగా జైలుకి వెళ్తారు. అప్పుడు వరకు మహా ఉంటే ఇప్పుడు వంశీ ఉన్నాడు, 4 నెలలుగా జైల్లో ఉన్నాడు, ఇంకొక నెలకైనా వస్తుంది అతనికి, బెయిల్ రాకుండా బెయిల్ ఈజ్ ద రైట్. కానీ చేసిన నేరాల తీవ్రతను బట్టి కొంతకాలం ఎక్కువ కాలం బెయిల్ రాకపోవచ్చు. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డికి కూడా బెయిల్ వస్తుంది, రాకుండా ఏం పోదు. కాకపోతే ముందస్తుగానే బెయిల్ ఇవ్వమంటాం అనేది తప్పు. చేసిన తప్పుకి కొంతన్నా శిక్ష ఉండాలి కదా జైల్లో, అది వారు అనేది న్యాయస్థానం చెప్పి. ఓకే సార్, థ్యాంక్ యూ జకీర్ గారు, మన వీక్షకులు.